Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is worthy of reward. Worthy of reward. The text is from Paul's first epistle to Corinthians, chapter 3, verse 14. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ధ్యానం చేద్దాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. వర్తీ ఆఫ్ రివార్డ్. ఏ ఆండర్సన్ అనే వ్యక్తి 1903 ఆయన ఒక మంచి భవనాన్ని నిర్మించినాడు. చాలా ఏళ్ళ తర్వాత గమనించినప్పుడు అది నిలబడిపోయినది. ఇన్స్టిట్యూట్ ఫర్ వర్క్మ్యాన్షిప్, స్కిల్ అండ్ లేబర్ అనే పనితనాన్ని సూచిస్తున్నది. ఇట్ వాజ్ నాట్ కొలాప్స్. అది కూలిపోలేదు. గాలులు తుఫానులు వీచినా అది నిలబడిపోయినది. అంటే బ్రిటిషర్స్ కాలం కట్టిన బ్రిడ్జెస్ కానివ్వండి, రాజమండ్రి ధవళేశ్వరం ఆనకట్ట కానివ్వండి, నేటికి నిలిచి ఉన్నాయి. బ్రిటిషర్స్ కట్టిన ఆ పనులు కానీ, ఆ బ్రిడ్జెస్ కానివ్వండి, అవన్నీ కూడా రైల్వే బ్రిడ్జెస్ కానివ్వండి నిలిచిపోయి ఉన్నాయి. అనగా వారంత నైపుణ్యముతో, నిపుణతతో వారు పని చేశారు, నిలిచిపోయి. కాబట్టి దే ఆర్ రిసీవింగ్ అప్లాస్, అప్రిషియేషన్ టిల్ టుడే. వారి యొక్క నైపుణ్యాలు సూచిస్తుంది. వారి యొక్క పని నిలిచిపోయింది. కాబట్టి ఒకవేళ కూలిపోయి ఉన్నట్టయితే ఎవరు జ్ఞాపకం చేసుకోరు. ఇలా నిర్మించాల్సి అప్పుడే పగులు వచ్చాయి, అప్పుడే క్రాక్ అయితే కొట్టుకొని పోయింది. ఇటీవల చూసాం మనం విమానాశ్రయం అక్కడ ఏ రీతిగా అప్పుడు కూలిపోయే మనం చూసాం. కాబట్టి ఒక పని మనం చేసే పని నిలబడినట్లయితే, నిలిచిపోయినట్లయితే రిసీవ్ కమెండేషన్, రివార్డ్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ వాక్యం అదే మాట చూస్తున్నాడు. యాజ్ క్రిస్టియన్ ఎవ్రీథింగ్ వి డు బేర్స్ అవర్ నేమ్. మన నిలిచిన పని, మన పేరు అనేది అది సూచిస్తున్నది. ఇట్ బేర్స్ అవర్ నేమ్. అది అన్ని ఆటుపోటుగా నిలబడినైతే మనం తప్పకుండా బహుమానం మనం పొందుకుంటాం. ఆర్ నిలబడినట్టయితే we experience great loss. 15వ ఒక్కనే పని కాల్చివేయబడినలా వానికి నష్టము కలుగును. If it endures, you will receive his word. కానీ అది ఒక కూలిపోతే we experience great loss. గొప్ప నష్టాన్ని పొందుతాం మనం. అపఖ్యాతి పాలవుతుంది. పరమారు కట్టారు, ఇది కూలిపోయినది. పరమారు కట్టారు, ఇది నిలిచిపోయినది. నిలిచిన పని ప్రశంసకు పాత్ర అవుతుంది. నిలవని పని గమనించినప్పుడు అది అభిశంసనకు గురి అవుతుంది. కాబట్టి ఒకటి బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్. 11వ వచనం. వేయబడిన తప్ప మరొక పునాది ఎవరు వేయలేడు. ఈ పునాది క్రీస్తే. బిల్డింగ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రైస్ట్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేని వాక్యమనే పునాది మీద కట్టుకున్నప్పుడు అది కూలిపోదు, నిలబడుతుంది. Second, to do all things through Christ who strengthens us. ప్రతిదీ కూడా దేవుని బలపరుస్తుండగా మనం చేయాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. As you surrender, as you serve the Lord today, remember the important fact: the work that is worthy of reward is the work that endures. The work
that is worthy of reward is the work that endures. ఏది బహుమానానికి ప్రశంసకు గురవుతుందంటే విచ్ దట్ endures. ఏదైనా నిలబడుతుందో the work that endures receive reward. నీ వెళ్ళిన తర్వాత నీ పని నిలబడాలి. మిషనరీస్ ఎంతో గొప్ప సేవ చేశారు, గొప్ప పనులు చేశారు, అవి నిలబడిపోయాయి. ఎందుకనగా వాడు క్రీస్తైన పునాది మీద తమ జీవితాన్ని కట్టుకుని ప్రతి పని చేశారు, ప్రతిదీ వారు ప్రేమతో చేశారు. కాబట్టి వారు నేటి కూడా ప్రశంసలు పొందుకుంటూ ఉన్నారు. సో సాల్వేషన్ డిపెండ్స్ ఆన్ వాట్ క్రైస్ట్ డిడ్ ఫర్ అస్, బట్ రివార్డ్స్ డిపెండ్ ఆన్ వాట్ వీ డూ ఫర్ క్రైస్ట్. రక్షణ ప్రభు మనకు చేసే కార్యం మీద ఆధారపడి ఉన్నది. కానీ ఈ బహుమానం అనేది, ప్రతిఫలం అనేది, ప్రశంస అనేది డిపెండ్ ఆన్ వాట్ వీ డూ ఫర్ క్రైస్ట్, వాట్ దట్ ఎండ్యూర్స్. కానీ ఏదో నిలబడిపోతుందో, ఏదైతే ప్రభు పేరిట మనం చేస్తామో అది నిలబడిపోతుంది. ప్రభు ద్వారా ప్రశంస పొందుకుంటాం. కాబట్టి మనం చేసే పనులు, కార్యాలు నిలిచిపోయేలా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతరం స్తోత్రాలు తండ్రి. ఒక చేసే పని నిలిచినట్లయితే జీతం పుచ్చుకొని సెలవిచ్చారు ప్రభువా. కాలిపోయినట్లయితే నష్టము కలుగునన్నారు. కానీ మా జీవితం, మా పనులు కాలిపోకుండా నిలబడేలా ఉండవు తండ్రి. మీ వాక్యం పునాత్మ జీవితాన్ని కట్టుకుంటూ మీ వాక్యం బలపరుస్తుండగా ప్రభువా, ప్రతి కార్యమును ప్రేమతో చేసిన ఆయన మీ నామమును జరిగించి ఎంతో దీవెన పొందే కృపను ఇవ్వగలందుకు స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్.